హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను గంగని. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే వంకాయలు చూసారా ఎంత లేతగా ఉన్నాయో, ఎంత నిగనిగలాడుతున్నాయో. ఈరోజైతే ఈ వంకాయలతో నేను ఒక లేత వంకాయలు ఒక 10 వంకాయలు తీసుకొని వంకాయ కాయ వండుతాను. వంకాయ ఉల్లికారం అనమాట. ఒక 4 వంకాయలేమో వేపిడేస్తాను. ఈ 2 రెసిపీస్ ఈరోజు నేను మీకు పరిచయం చేస్తానండి. చూసారా లేత వంకాయలు మా వదిన తెచ్చిందనమాట పొలం నుంచి. సో ఈరోజైతే మనం ఈ 2 రెసిపీస్ అయితే చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఎలా వండుతాను ఏంటంటే నా స్టైల్లో నేను మీకు ఈరోజు చూపిస్తాను. చక్కగా మనం ఈరోజు వంకాయ ఉల్లికారం చేసుకుందాము, అలాగే వంకాయ వేపుడు వేసుకుందాము. ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. అసలు వంకాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉన్నారు. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఇదిగోండి ఒక లేత వంకాయలు ఒక 10 వంకాయలు తీసుకుంటున్నాను. ఇదిగోండి అసలు చూసారండి ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో ఇలా వంకాయలు అసలు. సో ఇక మనం ఒక 10 వంకాయలు అయితే వేరే పెట్టేసేసేద్దాము. ఇట్లా లేతగా ఉన్నప్పుడే మనం వంకాయ వండుకుంటే ఇదిగోండి ఈ వంకాయలు అయితే మనం చక్కగా ఇప్పుడు ఉల్లికారానికి ఈ వంకాయలు చాలన్నమాట. ఇందులో ఒక 4 వంకాయలు తీసుకొని మనం వేపుడైతే వేసుకుందాం. ఓకేనా? వీటిలోకి వెళ్ళిపోదాం. ఏం కావాలి, ఎలా వండుతాను ఏంటి అనేది చూసేసేయండి. ఓకే అండి, నేను ఫస్ట్ ఉల్లికారం అయితే మనం వంకాయ ఉల్లికారం అనకైతే వంకాయలు తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట, మరీ పెద్ద సైజు కాదు, ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక 7 నుంచి 8 మన వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది మనం చక్కగా 4 చక్కలుగా కట్ చేసేసేసి ఇలా 4 చక్కలుగా కట్ చేసేసి మిక్సీలో వేసేసుకుందామండి. చిన్నులపాయలు కూడా మిక్సీలో వేసేసుకుందాము. అలాగే ఒక స్పూను ఉప్పు అండి, మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, చూసి వేసుకుందాము. స్పూన్కి తగ్గించి వేస్తున్నాను. అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి. ఇదిగోండి ఉల్లికారం కాబట్టి మనం కారం వేసుకుందాం. ఒక 3 స్పూన్లు అలా వేస్తాను నేను. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని చక్కగా గ్రైండ్ పెట్టేసేసేద్దామండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కాని వాళ్ళైతే, చేసిన వాళ్ళైతే కమెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది మనం చక్కగా మిక్సీ పట్టేసేసుకుందాం. సో ఓకే అండి, మిక్సీ పట్టేసేసాను. ఇదిగోండి మన ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా మరీ మెత్తగా పట్టేసేసుకోకూడదండి, కొంచెం బరకగానే పట్టుకోవాలన్నమాట. చక్కగా చిన్నులపాయలు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి చక్కగా నేను పట్టేసేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది పక్కన పెట్టేసేసుకుందాము. కొంతసేపు దీంతో పని లేదు. ఇప్పుడు మనం వంకాయలు ఏం చేద్దామంటే చక్కగా వాటర్లో కడిగేసేసుకొని శుభ్రంగా మనము ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఆ పని అయితే చేద్దాం. చూసారండి, వంకాయలు నేను శుభ్రంగా కడిగేసేసాను. కడిగేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక గిన్నెలోకి ఇలా వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని అందులోకి ఒక స్పూను ఉప్పు ఇలా వేసుకుందాం. ఓకేనా? ఉప్పు ఇలా వేసుకొని ఈ వంకాయలకి మనం ఇట్లా చీలికగా చేసుకొని లోపల మనకి పుచ్చేమని ఉందేమో చూసుకోవాలండి. నేను ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టి అయితే ఉంచుతానమాట. అది నేను ఒక చేతితో వీడియో తీసి రెండో చేతి చేయాలంటే కష్టం కాబట్టి నేను మీకు ఘాట్లు పెట్టిన తర్వాత చూపిస్తాను. సో ఇదిగోండి ఇలా కొంచెం నేను తొడాలు అయితే కట్ చేసేసుకున్నాను. మరి ఎక్కువగా ఉంటే ముక్కుల్లోకి మనం అడ్జస్ట్ చేయడానికి సరిపోదనమాట. సో ఇప్పుడు నేను వీటికి ఘాట్లు పెట్టేస్తానండి. ఓకేనా? ఓకే అండి, అన్నిటికీ నేను చక్కగా ఇలా ఘాట్లు పెట్టేసేసాను. చక్కగా అన్ని కాయలు కూడా ఒక్కటి కూడా పుచ్చలేదనమాట మనం తీసుకున్న కాయలు. ఇప్పుడు వీటిని మనం చక్కగా ఇలా ఉప్పు నీళ్ళలో కడిగేసేసుకొని చక్కగా తీసి బయటకు అయితే పెట్టేసేసుకుందామండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని అయితే మనం వీటిలోకి చక్కగా పెట్టేసేసుకొని కాయలు అన్నింటిలోకి పెట్టేసేసుకొని ఇక మనం చక్కగా స్టవ్ వెలిగించేసేసి బాండీ అయితే పెట్టేసేసుకొని మనం ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వేసేసి నేను ఉల్లికారం కూడా రెడీ చేశాను కదా. ఇక మనం వంకాయలు దాన్ని స్టఫింగ్ చేసేసుకొని పెట్టేసేసుకుందాం పొయ్యి మీద. ఇప్పుడైతే నేను కారం పెట్టేస్తానండి వంకాయలో. అన్నీ రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం చక్కగా ఈ వంకాయలు అన్నింటిలోకి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర, మన చిన్నుల్లిపాయలు అన్నీ వేసి పట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని మనం ఇది అన్నంలో వేసుకుని తిన్నా కూడా భలే టేస్ట్గా ఉంటుందండి. అసలు ఇలా మనం చక్కగా తీసేసుకొని మనం ఏం చేయాలంటే ఈ వంకాయలోకి ఇలా వేసేసుకోవాలండి. ఇలా స్టఫింగ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను మీకు పెట్టి చూపిస్తాను. ఓకే? చూసారండి, మన వంకాయలు అన్నిటికీ కూడా చక్కగా ఇదిగోండి మన ఉల్లికారం అయితే పెట్టేసేసాను చక్కగా అన్ని వంకాయల్లో. ఇప్పుడు మనం చక్కగా డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకోవడమే. స్టవ్ అయితే వెలిగించేసి నేను బాండీ అయితే పెట్టేసేసానండి. ఇప్పుడు మనం అవి వేపుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. ఓకేనా? అస్సలండి నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను.
నా పెళ్ళైన కొత్తలో అండి మా బాబాయ్ వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు పొలాలు. అప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాము, అది వేడెక్కలోకి నేను మీకు ఈ విషయం చెప్తాను. అయితే బాబాయ్ వాళ్ళు పొలం కౌలు చేస్తారనమాట, సొంతం ఉంది కౌలు కూడా ఉంది. అయితే బాబాయ్ ఒక 70 సెంట్లు వంకాయలు వేసారండి, వంకాయ చేను అయితే వేశారనమాట. నిజంగా మీరు చెబితే నమ్మారండి, ఆ వంకాయ చేలో అసలు వంకాయలు కోత, అసలు వంకాయలు పడ్డాయండి, విపరీతమైన అసలు వంకాయలు అనమాట. అయితే మా అత్తమ్మ వెళ్ళేదనమాట రోజు వంకాయలు కోస్తాకి, నేను ఒక రోజు వెళ్ళేదాన్ని, అంటే సరదాగా చూస్తాకి అత్తమ్మ వెళ్ళేదనమాట. ప్రతిరోజు బాబాయ్ వాళ్ళు చేలోకి వెళ్ళి వంకాయలు రోజుకి 2 బుట్లు 3 బుట్లు అలా తెగాయనమాట వంకాయలు. అయితే అత్తయ్య రోజు తీసుకొచ్చేదండి, రోజు అండి టమాటా, మరేమో వంకాయ, ములక్కాయ వంకాయ, కోడిగుడ్డు వంకాయ, మరేమో వంకాయ కాయ అసలు ఇట్లా వండుకొని తినేవాళ్ళం అండి మేమైతే. అసలు నిజంగా ఆయిల్ వేడెక్కిపోయిందండి, మాటల్లో పడ్డాం కదా మనం, మాటల్లో పడకుండా ఇందులో కూడా వెళదాం పనిలోకి. సో ఇక మనం ఈ వంకాయల్ని చక్కగా మనం ఇట్లా స్టవ్ దగ్గర పెట్టేసేసుకొని జాగ్రత్తగా సిమ్ చేసేసుకొని మన ఫ్లేమ్ని కూడా ఒక్కొక్క వంకాయ జాగ్రత్తగా ఇలా వదిలేసేసుకుందామండి. చాలా చాలా బాగుంటుందండి, మీరు మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. వంకాయ ఉల్లికారం వేరే లెవెల్ అండి, అసలు నాకు చాలా ఇష్టం అండి వంకాయలంటే, తెగ తినేవాళ్ళం అండి మేము. ఇది నిజమండి, అబద్ధం కాదు. ఇలా చక్కగా అన్నీ అడ్జస్ట్ చేసుకుందాము, ఓకేనా. చూసారా మన వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇది మనం చక్కగా సిమ్ చేసేసుకున్నాం కదా, ఇంకా ఉందండి కొంచెం, ఈ కొంచాన్ని కూడా మనం ఈ కొంచెం మగ్గిన తర్వాత ఇది కూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే దీని మీద మనం చక్కగా మూత పెట్టేసేసుకుందామండి, ఇలా మగ్గనిద్దాం సిమ్లో. ఓకే, ఈ లోపల మనం వంకాయలు కూడా కట్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఒక 4 వంకాయలు తీసుకుంటాను, నేనే ఎక్కువ తింటానండి వంకాయలు. సో ఇక నేను ఒక 4 వంకాయలు తీసుకుని వేపుడు కూడా వేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు నేను. ఓకే, ఇదిగోండి ఈ 4 వంకాయలు అయితే మనం కట్ చేసుకుందాము. ఇదిగోండి ఒకటి చాలండి, మా పిల్లలు తినరు, మా వారు తినరు, ఇక నేనే తినాలన్నమాట. అందుకే ఈ 4 వంకాయలు కట్ చేసుకొని నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ వేసి వేపుడు వేస్తాను, అది కూడా చూపిస్తాను. ఒక్కసారి తిప్పుకుందామండి తీసి. ఆహా, ఏం అందంగా ఉందండి అసలు. జాగ్రత్తగా చక్కగా తిప్పుకుందాము, ఇలా ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి ఇలా. ఒకవైపు ఎగిపోయింది కదా, ఇంకొక వైపుకి మనం ఇలా టర్న్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. వాసన అయితే చాలా బాగుందండి. ఆ ఉల్లిపాయలు, మనం వేసుకున్న జీలకర్ర, చిన్నులపాయలు, ఉప్పు అన్నీ ఈ కాయలకి పట్టేలాగా వేపాలండి మనం. చూసారా, ఇట్లా తిప్పేసుకున్న తర్వాత ఈ మిగిలి ఉన్న దీన్ని కూడా మనం వేసేసుకుందాము, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మొత్తం దీన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఓకే, వేసేసుకొని మనం దీన్ని వేరే స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇది కూడా చక్కగా ఇలా కలిపేసేసుకుందాం. వేరే స్టవ్ మీద పెట్టేసేసుకొని మనం ఇది కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి, ఆకలేస్తుంది. ఓకేనా, ఇది మళ్ళీ మూత పెట్టేసేసేద్దాము. మూత పెట్టేసి ఇది వంకాయలు కట్ చేసేసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఇది కూడా కట్ చేసేసుకుంటాను చక్కగా. ఓకేనా, ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరకాయలు తీసుకొని కట్ చేసేస్తాను. వంకాయలు కట్ చేస్తాను, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను, చిలుకలు కట్ చేశాను, ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసేసుకున్నాను. ఇదిగోండి మనకి స్టవ్ వెలిగించేసి బాండి అయితే పెట్టేశానండి, ఆయిల్ కూడా కాగిపోయింది. ఒకటి బాధ ఏంటంటే నా దగ్గర కరివేపాకు లేదండి ఈరోజు. సో ఓకే, నో ప్రాబ్లం. ఉల్లిపాయలు వేసేసుకున్నాము. నేను ఇంట్లో ఏమి వేయట్లేదండి, సింపుల్గా చేసేస్తున్నాను అనమాట, చాలా సింపుల్గా. ఓకేనా, ఒక్కసారి కలిపేసేసుకుందామండి. ఇది ఉట్టి వంకాయ వేపుడు అనమాట. ఇప్పుడు ఇది కొంచెం వేగనిద్దామండి, ఇది వేగనిద్దాము. ఒకసారి ఇది కూడా చూసుకుందాము, పనిలో పని అవుతుందన్నమాట. వావ్, వేగుతున్నాయండి. ఇలా సిమ్లోనే వేసుకోవాలన్నమాట, కింద అడుగు కూడా అంటకుండా మనం జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, కొంచెం యాదమరిచి ఉన్నా సరే ఏంటంటే వంకాయ కదా, ఊరికనే ఉడికిపోతుందండి వంకాయ. ఇంకో స్పూన్ తీసుకుంటూ పోయిద్దాము. అది చూసారా, మధ్యలో వంకాయలు మగ్గిపోయినాయి అసలు. ఇది కొంచెం మగ్గాలి, ఇది కూడా. మర్చిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే
వంకాయ కదా ఊరికనే మాడిపోతుంది అనమాట, ఊరికనే ఉడికిపోతుంది ప్లస్ మాడిపోతుంది కూడా చూసుకోకపోతే. మగ్గనిద్దాం మూత పెట్టేసి. ఇక్కడ ఇవి వేగిపోయినాయండి, ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ అనమాట వంకాయ వేపుడు. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు అయితే వేసుకుందామండి. మరి ఎక్కువ వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అలాగే తగినంత మనం పసుపు అయితే వేసుకుందాము. దీంట్లో మనం పసుపు వేయలేదండి, దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకుందాము, ఎక్కువ కాదు. ఇదిగోండి ఇలా, అంతే చాలు. ఒక్కసారి కలిపేసేసేద్దాం. ఇంకొక నిమిషం వేగనిచ్చి మనం ఇది కట్టేసేసుకుందామండి. అవి ఉడికిపోయినాయి చక్కగా, ముక్కలు కూడా, వంకాయలు కూడా చక్కగా వేగిపోయినాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా ఒకసారి ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకున్నాము. వంకాయ మీకు తెలిసిందే కండి, ఊరికనే మగ్గిద్దనమాట. ఓకే. దీని మీద కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఓకేనా. ఇదైతే అయిపోయిందండి, ఇది కట్టేసేసుకుందాం మనం. ఇది రెడీ అయిపోయింది, మనం పక్కన పెట్టేసేసేద్దామండి. ఇదేమో మగ్గుతుందనమాట. మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. ఓకే, ఒకసారి చూసుకుందామండి. వంకాయలు చక్కగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో చక్కగా కారం అయితే వేసేసుకుందామండి. నేను కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి ఇక్కడ పడుతున్నాను, ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఓకే, స్పూన్ వేసుకొని చక్కగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర లేదే నేను కూరని తెలుసు కదా. ఇది చక్కగా ఇలా కలిపేసేసుకుందాము. చాలా సింపుల్గా చేస్తున్నానండి నేను. వంకాయ వేపుడు చాలా రకాలుగా చేయొచ్చు, మీకు అవి నేను తర్వాత మెల్లిగా పరిచయం చేస్తాను. ఇదైతే ఈరోజు చాలా సింపుల్గా అనమాట, ఎందుకంటే టైం చాలా అయిపోయిందన్నమాట ఇప్పటికే. సో అందుకని నేను మీకు సింపుల్గా వంకాయ వేపుడు, ఉల్లిపాయ, వంకాయ కారం అయితే చూపించాను అనమాట. ఇది మనం మూత పెట్టేసుకొని చక్కగా మగ్గనిద్దామండి. ఓకే ఓకే అండి, ఒక్కసారి చూసేసుకుందామండి. లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట మన కర్రీ. వావ్, వాటే కర్రీ అండి, సూపర్ అండి. చక్కగా మగ్గిపోయింది చూసారా. చక్కగా తిప్పుకుందాము ఒకసారి. నాకు ఎంత ఇష్టమోనండి ఇలా వండుకొని తింటామంటే. అసలు వంకాయ అంటేనే ప్రాణం నాకు. ఎలా ఉన్నా సరే తినేస్తాను నేను. వంకాయ పచ్చిగా ఉన్నా సరే, ఉడకకపోయినా సరే తినేస్తాను అనమాట, అంత ఇష్టం నాకు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫైనల్గా కొంచెం పైనుంచి కొత్తిమీర వేసేసుకొని కట్టేసేసుకుందామండి పొయ్య. అయితే మనం చక్కగా రైస్ పెట్టేసేసుకొని డైరెక్ట్గా తినేసేద్దాం అనమాట. ఎంత బాగుందండి, ఎక్సలెంట్ అండి. అసలు ఏ చికెన్ అసలు ఏం అవసరం లేదండి, బ్రహ్మాండంగా తినేసేసి వచ్చిదే. ఇకైతే నేను స్టవ్ కట్టేస్తాను ఒక్కసారి. ఓకేనా, రెడీ అండి మన వంకాయ వేపుడు, సింపుల్ వంకాయ వేపుడు రెడీ. స్టవ్ కట్టేసేసాను కదండి, మన సింపుల్ వంకాయ వేపుడు రెడీ. అలాగే మన వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, వంకాయ కారం కూడా రెడీ అండి. వెళ్ళి నేను చక్కగా రైస్ పెట్టేసేసుకొని నేను మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఓకేనా. ఓకే అండి, చక్కగా మన వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది, వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను అన్నం పెట్టేసేసుకుంటాను. వేడివేడిగా రైస్ కూడా ఉడికిపోయిందండి చక్కగా. నేను మీకు ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేసి చెప్తానండి. ఇదిగోండి వేడివేడిగా రైస్ తినేయాలి బేట. చూసారా, వేడివేడిగా రైస్. ఇదిగోండి వంకాయ కర్రీ అనమాట. బా, నాకు చాలా ఇష్టం అండి, నిజంగా చాలా ఇష్టం అండి. మరి కొత్తిమీర అంటే ఇష్టం లేదు? కొత్తిమీర కూడా ఇష్టమే. ఇదిగోండి వంకాయ వంకాయ ఉల్లికారం, ఈ గ్రేవీ కూడా వేసుకుండండి, చాలా టేస్ట్ వస్తుంది.
ఇదిగోండి మన వంకాయ చూసారా ఎంత చక్కటి మన వెల్లుల్లిపాయ వంకాయ ఉల్లికార మీద చక్కగా రెడీ అయిపోయింది. వంకాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది. పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి టేస్ట్ చేద్దాం పదండి. టమాటా మమ్మీ ఓకే అండి, పెట్టుకొచ్చేసుకున్నాను కదా. ఇదిగోండి అబ్బా వంకాయ ఉల్లికారం రెడీ అండి. ఒకసారి టేస్ట్ చేద్దాం. అసలు ఫ్యాంటాస్టిక్ అండి. అంతే వేరే లెవెలా? అసలు వంకాయ వేపుడు అద్భుతం. అమ్మోహండి, మాట్లాడకూడదు. మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకొని తినండి. టేస్ట్ ఎలా వస్తుందని నాకు కమెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అంతవరకు బాగా అందరికీ గుడ్ నైట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.